ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య కిరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ఆప్తులు, ఆత్మీయులు, గౌరవనీయులు అయిన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు సమర్పిస్తున్నాము. శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో మనం ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల్లో ఇవాళ ప్రధానమైనటువంటి కార్యక్రమము రుద్ర ప్రశ్న, రుద్ర ప్రవచనం. అయితే కాస్త ముందుగా మనకు భగవంతుని యొక్క నిశ్శబ్దంలో అమేయమైనటువంటి భావావిష్కరణ అనేటువంటి విషయం మీద, అంటే ఒక్క రకంగా శాస్త్రి గారి భాషలో చెప్పాలంటే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని చెప్పచ్చు. అలాంటి భగవంతుని యొక్క మౌనముద్రలో ఎన్నో ఆదేశాలు, అనుజ్ఞలు, సందేశాలు, సూచనలు, సలహాలు ఎన్నో ఇమిడి ఉంటాయి. అమేయమైనటువంటి భావన తరంగాలు ఇమిడి ఉంటాయి. అలాంటి భావనా తరంగాలపై మనకు ఈ మధ్య ఇంగ్లీష్లో ఒక మెసేజ్ వచ్చింది. అది మనందరికీ సానుకూలం చేయడానికి, దాంట్లో ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఉన్నటువంటి శాబ్దిక అమేయ ప్రభావాన్ని చెప్పడానికి ఇప్పుడు మన ముందు ఆ భావావిష్కరణ కోసం శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క ఆంధ్రానువాదం తర్వాత మన సునిశిత పరిశీలన, సురిచర పరిశోధన, సులలిత ప్రవచన వక్తలైనటువంటి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత రుద్ర ప్రవచనం కొనసాగుతుంది. వారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, ముందుగా నిర్దేశించినటువంటి కార్యక్రమం ప్రకారం మన భగవంతుని యొక్క నిశ్శబ్దంలో అమేయ భావన తరంగ మహిమ అనేటువంటి దాని మీద మన విద్యా సరస్వతి, మన ఆత్మీయ సోదరిమణి డాక్టర్ శంకర సరస్వతి గారి యొక్క భావావిష్కరణ ఉంటుంది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాత మన గురువు గారు ఒక 4 మాటలు మాట్లాడతారు. నెక్స్ట్ మనం రుద్ర ప్రశ్నలకు వెళదాం. ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ శంకర సరస్వతి గారు, సాయిరామ్, ఏలూరు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మన గురువు గారు ఒక చిన్న టాపిక్ నిచ్చి దాన్ని తెలుగులో అనువదించి చెప్పమన్నారు. దానికి టైటిల్ ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్ విస్పర్స్, బీ కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్. దానికి చక్కటి ఉదాహరణలు ఇచ్చారు. అయితే అందరికీ తెలుసు, మక్కి ట్రాన్స్లేట్ చేయకూడదండి ఎప్పుడు కూడా. దాని భావావేశం మాత్రం నేను ఎప్పుడు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. ఆ విధంగా భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాలతో నేను చాలా మందికి, అంటే మన సత్యసాయి సేవా సంస్థల్లో ఇచ్చినటువంటి టాపిక్ను అనువదించాను. ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని మన గురువు గారు కలిగించారు. దీని గురించి మన కోటేశ్వర గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ అంశంలోకి బయలుదేరుతున్నానండి. సాయిరామ్. గాడ్ విశ్వస్ అనే దానికి నిశ్శబ్దంలో బ్రహ్మ ముచ్యత అని మన కోటేశ్వర గారు చెప్పారు. దైవాంతర్గత భాషణలు అని నేను చెప్పాను. రెండింటికి అర్థం ఒకటే. నిశ్చలతలో కర్తవ్య కర్మలలో నిశ్చలత, అది టాపిక్ అన్నమాట. నిశ్చలతలో కర్తవ్య కర్మలలో నిశ్చలత. దాన్ని డీప్ గా ఆలోచిస్తే మనకి చాలా విషయం అర్థమవుతుంది. దీని గురించి వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో ఇచ్చిన వారు, సూక్ష్మముగా చెప్పాలంటే నీ జీవిత కాలమంతా ధనమును ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో వృధా చేయవద్దు. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో, అనగా సద్గ్రంథ పఠనములో, జప ధ్యానాదులలో భగవంతుని యొక్క శక్తితో ప్రశాంతముగా నీ కర్తవ్యమును ఆచరించు. అనగా నీ నిత్య జీవన యాత్రను నిశ్చల మనస్సుతో నీ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ, నీ కర్తవ్య కర్మలలో నిశ్చలతను పాటిస్తూ సాగించు. ఆధ్యాత్మిక సోపానములలో ఒకటైనటువంటి జప ధ్యానాదుల ద్వారా నిశ్చలతను, శాంత మనస్సును అలవర్చుకుంట సాధ్యపడుతుంది. శ్రీకృష్ణ భగవానులు ఈ విధంగా చెప్పారు. అభిమాన మమకారములను విడిచి వాటికి దూరముగా ఉంటూ కర్తవ్య కర్మలను ఆచరించుచు జయాపజయముల ఎడల ఉదాసీనతగా ఉంటూ, అంటే ద్వంద్వాతీతునుడై
ఉంటూ సమత్వ భావమును చూపుతూ జీవించుటను యోగము అని అందురు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సర్వ మానవ సౌభ్రాతృత్వమును పెంపొందించుకొనుటకు జగత్పతి అయినటువంటి భగవంతుని ఈ విధముగా ప్రార్థించుము. ఓ పరంధామ పరమాత్మ, మేమందరము కలిసిమెలిసి ఐకమత్యముగా సంఘటిత ప్రపంచమును అంటే యునైటెడ్ వరల్డ్ సంఘటిత ప్రపంచమును అభివృద్ధి చేసుకున్నట్లు అనుగ్రహించము. మీ సత్య మార్గములో మా నాయకులు జీవిస్తూ ప్రేమైక సోదర బుద్ధితో మేము జీవించుటకు వారు మాకు మార్గదర్శకులై ఉండునట్లు వారిని ఆశీర్వదించుము. మాలో అంతర్గతముగా ఉన్నటువంటి పరమ శాంతమును మా దైనందిన చర్యలలో ప్రతిఫలించే విధముగా మా తనువులను, మనస్సులను, ఆత్మలను తీర్చిదిద్దుము. మాకు ఆరోగ్యమును, శక్తి సామర్థ్యములను, అకుంఠిత ప్రవర్తనను ప్రసాదించు అంటే సత్ప్రవర్తన. మా ప్రవర్తన ద్వారా సర్వ మానవ సోదరులు ప్రభావితము అగునట్లు అనుగ్రహించు. వారు భగవంతుని ప్రేమపుత్రులుగా తీర్చిదిద్దబడినట్లు దీవించు. ఓ పరమాత్మ, మా భక్తి ప్రపత్తులపై తమ దివ్య ప్రేమామృతమును వర్షించు. తద్వారా నీ ప్రేమను ప్రతి హృదయములో ప్రసరించనిమ్ము. నిశ్శబ్దములో భగవంతుని భాషణమును వినవచ్చును. అట్టి నిశ్శబ్దమును పాటిస్తూ భగవంతునితో సంభాషిస్తూ అతనితో అనుసంధానము కలిగి ఉంటే జీవనం ధన్యత చెందినట్లే. 5 సంవత్సరముల వయసు నుండి 25 సంవత్సరముల ప్రాయములో మానవుడు సచ్చీలతను పెంపు చేసుకుంటూ ఆదర్శవంతమైన మంచి అలవాట్లు అలవరుచుకొని సదాచార సంపన్నుడై జీవించవలెను. యౌవన ప్రాయములో విద్యను అభ్యసిస్తూ లోకజ్ఞానము సంపాదిస్తూ లోకానుభవమును గడిస్తూ తద్వారా శక్తి సామర్థ్యములను పెంపొందించుకొని తన శక్తికి అభిరుచికి తగినట్లుగా ఏదైనా ఒక విద్యలో ప్రావీణ్యతను పొందాలి. 25 నుండి 40 సంవత్సరముల వయసులో ఒక ప్రక్క ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మికముగా ఎదుగుతూ మరొక ప్రక్క తన కుటుంబ మరియు ఇతరత్రా కలిగే బాధ్యతలను నెరవేర్చవలెను. 40 నుండి 50 సంవత్సరాల వయసులో కూడా ఒక ప్రక్క సాంఘిక విజ్ఞాన శాస్త్ర జ్ఞాన సముపార్జన చేస్తూ మరొక ప్రక్క ఆధ్యాత్మిక గ్రంథ పఠన గావిస్తూ జప ధ్యానములలో చాలా సమయమును గడపవలెను. 50 సంవత్సరముల వయసు వచ్చినప్పటి నుండి చాలా సమయమును ఆధ్యాత్మిక చింతన ధ్యానములలో గడపవలెను. అంతవరకు సంపాదించినటువంటి వివేక విజ్ఞానములను ఆధ్యాత్మిక జ్ఞానములను సాటి మానవ సేవలకు ఉపయోగిస్తూ జీవితమును ధన్యత చేసుకొనవలెను. జై సాయిరామ్. ఈ అద్భుత అవకాశం గురువు గారికి అందరికీ సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ట్రాన్స్లేషన్ మీరు కాపీ పెడితే గ్రూప్ లో పెడతాం. సాయిరామ్, నా మాన్యుస్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఫోటో తీసి పెడతాను సాయిరామ్. నాకు తెలుగు స్క్రిప్ట్ పర్లేదు, నేను మీరు ఒకటే. నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కొట్టుడే. సాయిరామ్ సాయిరామ్ పెడతాను, తప్పకుండా పెడతాను సార్. శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇందాక ఈ చెప్పిన ట్రాన్స్లేషన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఈ జరిగిన ఆ మెసేజ్ గురించి ఒక మాటలో మనం అర్థం చేసుకునే దానికి ఎంటైర్ భగవద్గీతని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అంత మహత్తరమైనటువంటి యోగ రహస్యాల్ని అర్జునుడికి ఉపదేశించిన తర్వాత అర్జునుడిని ఆయన ఎందులో ప్రవేశపెట్టారు అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ మెసేజ్ ఏమిటో మనకు అర్థమవుతుంది. అరణ్యాలకు పోయి యోగం చేయమనిలే,
తన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు సమతతో, మమత కాకుండా సమతతో, నిరాసక్తి కాకుండా ఉదాసీనతతో. నిరాసక్తి వేరు, ఉదాసీనత వేరు. నిరాసక్తి అనేది ఒక రకమైనటువంటి చేతగాంతనం, నిరాసక్తి అనేది దాని మీద ఉత్సాహరహితమైనటువంటి స్థితిని నిరాసక్తి అనేటట్టయితే, ఉదాసీనత అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా, జయం వచ్చినా అపజయం వచ్చినా ఒకే మాదిరిగా స్వీకరించగలిగినటువంటి సమాన స్థితిని ఉదాసీనత అనొచ్చు. దీన్నే లలితా సహస్రనామాల్లో మైత్రీకరణముత్తమం అనే నామంతో చెప్తారు. మైత్రీకరణ అంటే తనకన్నా గొప్పవాళ్ళని చూసి ఆనందం కలగాలి కానీ ఎన్నడూ ఈర్ష్య కలగకూడదు. తన తోటి వాళ్ళ పురోగతి దాని గురించి దాన్ని సహవాస భావంతో, చాలా ఆనంద భావంతో దాన్ని తీసుకోగలగాలి. తనని క్రిటిసైజ్ చేసేవాళ్ళని, తనని చులకం చేసి మాట్లాడేవాళ్ళని అట్లాంటి వాళ్ళ వైపు, అట్లాంటి వాళ్ళ భావాల పట్ల ఉదాసీనత వ్యవహరించాలి అనే భావాన్ని మైత్రీకరణ భావంగా పెద్దవాళ్ళు మనకి చెప్తారు. అంటే చాలా సూచనప్రాయంగా వీటిని మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. రుద్రంలో అనేక సందర్భాల్లో కూడా మనకి ఈ భావాలు రావటం మనం చూడొచ్చు. సో నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనేది దీనికన్నా కూడా ఒక స్టెప్ హయ్యర్ లెవెల్. ఈ మాదిరి జీవితాన్ని గడపటం మూలంగా పొందినటువంటి అంతర్గత నిశ్శబ్దంలో భగవంతుడి యొక్క అనుభూతి సహజంగా కలుగుతుంది. అది శివ సంకల్పానుసారమైనటువంటి జీవితం అంటాం దాన్ని. సో అదొకటి. ఇవాళ యాక్చువల్గా మనకి చూడటానికి, ఫర్ ఎగ్జాంపుల్, సోమవారం నాడు మనకి ఆ కార్యక్రమం జరగాలి. ఇవాళ ప్రీపోన్ అయింది. మనకి లౌకికంగా మనకు కనపడే కారణం ఏమవుతుంది, రేపు ఉమెన్స్ డే కాబట్టి ఇవాళ దాన్ని ప్రీపోన్ చేసుకున్నాము. దాన్ని కొంచెం లోతుగా కనుక ఆలోచించేటట్టయితే వీటన్నిటి వెనకాల కూడా కేవలం దైవ సంకల్పంతో పాటు దైవం యొక్క స్వామి యొక్క కేవలం సంకల్పం మనకు అందిస్తున్నటువంటి అనుక్షణమైన గైడెన్స్ కూడా ఇందులో నాకు కనపడుతున్నది. చాలా సాధారణమైనటువంటి విషయం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, 8వ అనువాకాన్ని ఎంటైర్ రుద్రానికి హృదయం అనుకున్నాం. దీనికి ఇవ్వాల్సిన చాలా ప్రాధాన్యత ఉంటుంది అనే మాట మనం చెప్పుకున్నాము. అందులో సోమ తత్వాన్ని గురించి చెప్పే మొట్టమొదటి రోజున కొంచెం ఆ మాట సరిగ్గా ఎక్స్ప్రెషన్ దగ్గు అది రావటంతో ఆ రోజు పోస్ట్ పోన్ అయిపోయింది. చూడటానికి ఏదో ఎందుకు జనరల్గా దగ్గు వచ్చింది, పోస్ట్ పోన్ అయిపోయింది, ఒంటో బాగాలేదు, పోస్ట్ పోన్ అయింది. అట్టగా నేను శ్రీలంక పోవటం మూలంగా ఒక ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయింది. ఆ జరిగిన దాన్ని మళ్ళీ ఈ జరిగిన దాన్ని కొంచెం విశ్లేషణ పరంగా దీన్ని మనం ఆలోచించుకుంటానే చెప్పిన దాన్ని ఇంకొకసారి పునరావృతి చేయటం జరిగింది. అట్లా 4 సత్సంగాలు ఇప్పటిదాకా అయినాయి. ఇవాళ 5వ సత్సంగం. 5వ సత్సంగంలో ఈ సోమ అనే తత్వాన్ని ఇవాళ మనం పూర్తి చేసుకోబోతున్నాం. అది రేపు జరగాల్సింది ప్రీపోనే ఇవాళ ఆదివారం అయింది. దీని వెనకాల ఉన్నటువంటి భావం కనుక మనం చూసేటట్టయితే ఈ సోమతత్వాన్ని పూర్తి చేసేదానికి మొత్తం మనం 5 సత్సంగాలు, 7లో 5 సత్సంగాలు తీసుకోవటం. అంతేకాకుండా సోమవారం నాడు బదులు ఆదివారం నాడు, అది ఉత్తరా నక్షత్రం వచ్చినటువంటి ఆదివారం, అమావాస్యతో కూడినటువంటి ఆదివారం, చాలా ప్రత్యేకమైనటువంటి శుభదినం నాడు ఈ సోమతత్వాన్ని కంప్లీట్ చేసుకోవటం సాధనాపరంగా స్వామి అనుక్షణం మనని కేవలం ఆయన సంకల్పంతో జరగటమే కాదు, ఈ కార్యక్రమాలు ఆయన యొక్క గైడెన్స్ లో జరుగుతున్నాయి అనే మాటగా ఇది అన్వయం అవుతోంది అనిపిస్తుంది. సాధారణంగా నాకు కళలు రావు. ఏది చెప్పాలన్నా కూడా స్వామి మా మిసెస్ ఆవిడ కల్లో కనిపించి ఇండికేట్ చేస్తూ ఉంటారు. రాత్రి స్వామి సూచన, రాత్రి అనుకోకుండా, అంటే స్వామి సంకల్పంతో ఆయన ఇచ్చిన సూచన 3 పాయింట్లు మన సత్సంగాన్ని గురించినటువంటి సూచనలు ఇండికేట్ చేయటం జరిగింది. దానికి ఈ నిశ్శబ్దపరమైనటువంటి
ట్రాన్స్లేషన్ ఏదైతే చేశారో దానికి కూడా నాకు సంబంధం అనిపిస్తున్నాను కాబట్టి ఆ 3 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. ఈ సత్సంగం గురించి స్వామి చెప్పింది చాలా చక్కగా సాగుతున్నది. తాను అన్ని అవగాహన దాని అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాను అనే మాట చెప్పారు. అన్ని మనతో పాటే ఉండి గమనిస్తున్నాను అనే మాట చెప్పారు. రెండోది ఆచరణాత్మకం చేయమన్నారు. అంటే మనం మాట్లాడుకుంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో సాధనాపరమైనటువంటి భావాలన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, దీన్ని ఆచరణాత్మకం చేయమన్నారు. మూడో పాయింట్ ఇంకోటి ఏం చెప్పారంటే ఈ సత్సంగం ఈ ట్రాన్స్లేషన్కి సంబంధించింది. సాధారణంగా అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఇవాళ ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినాక మీరు ఆలోచిస్తున్నటువంటి విధి విధానంగా అందరూ ఆలోచించలేకపోతున్నారు అని కోపతాపాలకి, మనస్తాపానికి, లేకపోతే రెండు రకాల భావాలకి గురి కాకుండా స్థిరమైనటువంటి మనసుతో ప్రేమ పంచుతూ ప్రేమని పెంచుకుంటూ మీ కార్యక్రమాలు సాగించండి అనే సంకేతాన్ని స్వామి స్వయంగా కళలో ఇచ్చినటువంటి సూచన ఇవాళ. ఇది అది కూడా మ్యాచ్ అవుతోంది. ఇవాళ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మౌని అమావాస్య అంటారు. ఈ ఆదివారంతో రావటం ఇంకా విశేషం. ఇది ఒక స్పెషల్ అమావాస్య కావటం విశేషం. సో సూర్య నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఆల్రెడీ పోయి అది కూడా వచ్చేసేసింది. ఇవాళ ఈ సోమతత్వాన్ని ఇవాళ 5వ సత్సంగంలో అంటే ప్రపంచానికి అతీతమైనటువంటి ఈ తత్వాన్ని, ప్రపంచానికి అతీతంగా మానవుడు ఎట్లా ప్రయాణించాలి అన్న తత్వాన్ని ప్రాపంచిక సంబంధమైనటువంటి 5 సత్సంగాల్లో జస్ట్ ఈ సోమ అనే రుద్ర నామాన్ని మనం ఇవాళ కంక్లూడ్ చేసుకుంటున్నాం. సో కిందటిసారి 5 స్థాయిల్లో జ్యోతిర్మయ భావనగా ఎట్లా సాధన చేయాలి అని చెప్పుకుని దాన్ని స్వామి ఇచ్చిన సూచనతో కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. ఇందులో రికార్డ్ ఆగింది కాబట్టి అది ఆనాడు చెప్పలేదు. స్వామి ఒక సూచన ఇచ్చారు. ఇది కూడా దాదాపు ఒక ప్రాక్టికల్ సూచన. అబౌట్ మేబీ ఒక 25 ఇయర్స్ అయి ఉంటుంది. ఈ నవరాత్రుల సందర్భంలో ఇచ్చినటువంటి సూచనది. సాధారణంగా నవరాత్రుల్లో ఈ దేవి సప్తశతి ఆ 13 అధ్యాయాలు కూడా పారాయణ చేయటం, అందులో కొన్ని ప్రత్యేకమైన మంత్రాల్ని అది పారాయణ చేస్తున్నప్పుడు మిగతా అందరూ కూడా దానికి అనుసంధానంగా చేయటం, ఆ మాదిరిగా కార్యక్రమం నడిచేది. ఒక పర్టికులర్ నవరాత్రి నాడు ఈ 9 రోజుల కార్యక్రమాన్ని ఈ 13 అధ్యాయాల్ని కూడా ఒక్కొక్క అధ్యాయానికి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలోకి ఆ అధ్యాయ శక్తిని, ఆ అధ్యాయంలో నుండి పరమేశ్వరి తత్వాన్ని దీపంలోకి ఆహ్వానించి ఆ దీపానికే ఆరాధన చేయమని చెప్పారు. దీప ఆరాధన అనే మాట మనం చెప్పుకున్నాం, దాని కంటిన్యూషన్ గా చెప్తున్నాను. ఆ 13 అధ్యాయాలు ఆ మాదిరిగా చేసిన తర్వాత స్వామి అఫ్ కోర్స్ ఇంకొక దివ్యమైనటువంటి లీల ఆవిడికి చూపించారు. అది ఇప్పుడు చెప్పలేదు. స్వామి ఇందులో దీన్ని కనుక కొంచెం జ్యోతిర్మయ పరంగా సోమపరంగా దాన్ని మనం విశ్లేషించుకున్నప్పుడు ఈ 13 అధ్యాయాల్ని కూడా 3 చరిత్రలుగా మనం చెప్పుకుంటాం. దేవి సప్తశతిలో నుండి 13 అధ్యాయాల్ని. మొదటి అధ్యాయం ప్రథమ చరిత్ర, 2, 3, 4 దానికన్నా 3 రెట్లు 3 అధ్యాయాలు మధ్యమ చరిత్ర, ఆ తర్వాత ఆ 3కి 3 రెట్లు 9 అధ్యాయాలు ఉత్తమ చరిత్ర అని ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ అధ్యాయాల్ని దుర్గా, లక్ష్మి, సరస్వతి పరంగా చెప్తాం. ఇందులో ఇండైరెక్ట్ గా చాలా డైరెక్ట్ గా స్వామి సూచించిన జ్యోతిర్మయ సంకేతం ఏమిటంటే అన్నిట్లోనూ అంటే ఈ 3 రకాల త్రిగుణాత్మకమైనటువంటి తత్వాలన్నిటికీ కూడా ఆధారమై ఉన్నది వాటికి అతీతమైనటువంటి జ్యోతిర్మయ తత్వము. దాన్నే ప్రేమ జ్యోతి. ఆ ప్రేమ జ్యోతిర్మయ తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగానే ఈ త్రిగుణాత్మకమైన సృష్టి మొత్తం నడుస్తోంది. కాబట్టి ఈ సృష్టి మొత్తంలో ఆ గుణాలు కాకుండా ఆ గుణాలకు అతీతమైన జ్యోతిర్మయ తత్వాన్ని చూడగలగటం నేర్చుకో.
నేర్చుకోండి. దానికోసమే మానవ జన్మ అన్న పరమైనటువంటి సంకేతంగా అది ఇండికేట్ చేశారు. అఫ్ కోర్స్ దానికి తగ్గ ఫలాన్ని కూడా స్వామి ఆవిడికి చూపించిన ఇదేంటంటే, సాధారణంగా ఆ టైం ప్రకారం ఐ థింక్ సపోజ్ టు పాస్ అవే హస్బెండ్, నేను దీన్ని ఈ ఇండైరెక్ట్ గా ఈ పూజ చేయించారు, దానికి ఫలితం ఇచ్చినట్టుగా ఆయన ఇవ్వదలుచుకుంది ఎటు ఇచ్చేస్తారు. నువ్వు ఈ పని చేసావు, నేను ఈ ఫలం నీకు ఇచ్చాను అన్నట్టుగా ఆయన ఆయుర్దాయాన్ని, ఆయన జీవితాన్ని కంటిన్యూ చేశారని తర్వాత తెలిసింది. అంటే ఈ సాధనల యొక్క ఫలితం లౌకిక జీవితంలోనూ మన ఆధ్యాత్మిక పురోగతికి నిశ్శబ్దమైనటువంటి మనోస్థితి, మనం అంటే దృఢమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి మనోస్థితిని మనం పొందగలిగేదానికి ఈ సాధన ఎట్లా ఉపయోగిస్తుంది, జ్యోతిర్మయ సాధన ఎట్లా ఉపయోగిస్తుంది, స్వామి చెప్పిన జ్యోతిర్ధ్యానానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పరంగా దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ సోమతత్వాన్ని సంపూర్ణంగా మనం మన అవగాహన కోసం ఒక మాదిరిగా అర్థం చేసుకోవచ్చు. చాలా దూరం నుంచి ఒక కొండ మీద నుంచి ఒక బ్రహ్మాండమైన ఒక నదీ ప్రవాహాన్ని, పరవళ్లతో తొక్కుతున్న ఒక నదీ ప్రవాహాన్ని కనుక మనం చూసేటట్టయితే అందులో రకరకాల పెద్ద పెద్ద చిన్న చిన్న చుడుగుండాలు రకరకాల ఆకృతుల్లో మనకు కనపడతాయి. కొన్ని చాలా పెద్దగా, ఎంత పెద్ద ఒక మర్రి చెట్టునైనా తనలో లాగేసుకునేటట్టుగా కొన్ని ఉంటే, కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి. అట్లా రకరకాల చుడుగుండాలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకృతి, ఒక్కొక్క వేగం, కానీ అన్నిట్లో ఉన్నది నీళ్లే. ఆ చుడుగుండమే మన కళ్ళ ముందే తిరుగుతూ కాసేపు అయినాక ప్రశాంతంగా మామూలుగా అయిపోయి నీళ్లుగా ప్రవహించడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అది పెద్ద చుడుగుండం కానీ చిన్న చుడుగుండం కానీ అందులో ఉన్నది కేవలం నీరు మాత్రమే. ఆ నీటి యొక్క చలనం మూలంగా దానికి వచ్చిన ఆకారమే. అట్లా అనంతమైన సృష్టి మొత్తం మనం చూసేటట్టయితే విశ్వం అంతా కూడా సూర్యుడి యొక్క చలనము, చంద్రుడి యొక్క చలనము, భూమి యొక్క చలనము ఈ రూపంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ జ్యోతిర్మయమైనటువంటి గ్రహాలన్నీ కూడా జ్యోతిర్మయమైనటువంటి విశ్వంలో తిరగటం మూలంగా ఏర్పడ్డటువంటి కాంతి తరంగాల యొక్క సుడిగుండాలే ఈ అనంతమైనటువంటి జ్యోతిర్మయ సృష్టి అన్న భావంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి నదీ ప్రవాహం బదులు, నీళ్ల బదులు ఒక జ్యోతిర్మయమైనటువంటి ప్రవాహం అనుకోండి. ఆ జ్యోతిర్మయమైనటువంటి ప్రవాహంలో కొన్ని పెద్ద పెద్ద చుడుగుండాలు, కొన్ని చిన్న చిన్న చుడుగుండాలు, కొన్ని మరీ పసి చుడుగుండాలు, రకరకాల స్థాయిల్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ చుడుగుండాల్ని మనం ఊహించగలిగేటట్టయితే అన్ని సుడిగుండాల్లో ఉన్నది కూడా కేవలం జ్యోతే. సో ఈ జ్యోతిర్మయమైనటువంటి సుడిగుండాల ఆకృతులు, వాటి యొక్క శక్తిని బట్టి కొన్నిటిని నక్షత్రాలు అంటున్నాం, కొన్నిటిని గ్రహాలు అంటున్నాం, కొన్నిటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాం, కొన్నిటిని భూతాలు అంటున్నాం, పంచభూతాలు అంటూ, కొన్నిటిని మానవులు అంటున్నాం, కొన్నిటి జంతువులు అనుకుంటున్నాం, కొన్నిటి గడ్డిపరక లేదు ఒక ధూళికణం అనుకుంటున్నాం. అంటే అనంతమైనటువంటి విశ్వం మొత్తం కూడా ఒకే ఒక జ్యోతిర్మయ శక్తి యొక్క వివిధ స్థాయిలు మాత్రమే. కొన్నిట్లో వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలు చాలా సూక్ష్మంగా ఉండటం మూలంగా అవి అత్యంత శక్తివంతంగా ఉన్నాయని, అంటే సైన్స్ ప్రకారం మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం. దాని యొక్క ఆ శక్తి తరంగాలు కనుక తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంగ్త్ కనుక చాలా సూక్ష్మం అయ్యేటట్టయితే, కాస్మిక్ రేస్ ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత సూక్ష్మమైనటువంటి తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఎంత సూక్ష్మం అయ్యేటట్టయితే అంత ఎక్కువ శక్తివంతము, ఎంత స్థూలం అయ్యేటట్టయితే అంత తక్కువ శక్తివంతంగా ఉన్నటువంటి ఒకే ఒక జ్యోతిర్మయ తత్వమే ఈ అనంత విశ్వము. ఆ జ్యోతిర్మయ తత్వాన్ని సోమ, అది సహవుమ, శివశక్తి అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. అంటే ఒకే ఒక శివశక్తి యొక్క వివిధ స్థాయి భేదాలే తప్ప తేడా లేదు. ఈ భావన కనుక మనకి చాలా బలంగా దాని గురించే మనం భావన చేస్తూ ఉండేటట్టయితే, ఈ భావన అంటే నిశ్శబ్దమైనటువంటి మనసులో సాకార స్థితి మనం పొందినప్పుడు
ఆ విశ్వం విష్ణువు అన్న అనుభూతి, లేదు స్వామి చెప్పినటువంటి దివ్యాత్మ స్వరూపులారా అన్న సత్యానుభూతి పొందేదానికి మనకి అర్హత కలుగుతుంది, ఆ అనుభవం కలుగుతుంది అన్న పరంగా ఈ స్తోమ అనే రుద్రనామాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం వివరంగా వీటిలో నుండి స్థాయి భేదాలు కనుక మనం తెలుసుకునే ప్రయత్నం కనుక చేసేటట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రకాల ఆనంద స్థాయిలు అనుకున్నాం. అంటే మన సాధారణంగా ఈ ఆనంద స్థాయిలన్నీ మనం ఊహించేటట్టయితే, మనం ఫర్ ఎగ్జాంపుల్ పంచభూతాలు అంటున్నాం, పంచబ్రహ్మలు అంటున్నాం. ఇవన్నీ కూడా అత్యంత సూక్ష్మ స్థూల తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి కాంతి పుంజాలు అంటున్నాం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే 5 స్థాయిల్లో వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. భావాతీతమైన సూక్ష్మత అంటే అనూహ్య స్థితి, లేదు భావతరంగాలు అంటే అత్యంత సూక్ష్మ స్థితి, దానికన్నా కొంచెం స్థూలం కాంతి తరంగాలు దాని సూక్ష్మ స్థితి, దానికన్నా శబ్ద తరంగాలు ఇంకొంచెం స్థూలం, తర్వాత రూప తరంగాలు అంటే స్థూల స్థితి. అంటే ఈ 5 స్థాయిల్ని ఒకటేమన్నా భావాతీత, ఇంకోటి భావ, అంతకన్నా తర్వాత కాంతి, తర్వాత శబ్ద, తర్వాత రూప. ఆ భావాతీత రూప తరంగాన్ని మనం పరబ్రహ్మ అనుకునేటట్టయితే, ఈ కాంతి తరంగాల్ని, సూక్ష్మమైనటువంటి కాంతి తరంగాల్ని అనేక రకాలైనటువంటి దైవస్వరూపాలుగా మనం భావించవచ్చు. శబ్ద తరంగాల్ని కూడా మనకన్నా ఉన్నతమైనటువంటి ఈ వసు, రుద్ర, ఆదిత్యాది మహత్తరమైనటువంటి జ్యోతిర్మయ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని శబ్ద తరంగాలుగా మనం భావించవచ్చు. రూప తరంగాలు అన్నప్పుడు ఈ 84 లక్షల రకాల సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, మన కంటికి కనపడుతున్నటువంటి సమస్తం, ఈ భూమి, ఇవన్నీ నీరు, ఇవి పంచభూతాల యొక్క ఆకృతులన్నీ కూడా రూప తరంగాలుగా మనం భావించవచ్చు. వీటిల్లో ఉన్నటువంటి తరతమ భేదాన్ని బట్టి ఒక్కొక్క దానిలో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉండొచ్చు. ఆ సబ్ డివిజన్స్ గురించి ఉదాహరణగా మనం తెలుసుకునే దానికి, ఫర్ ఎగ్జాంపుల్ కాంతి తరంగ స్థాయిలో ఉన్నటువంటి శక్తుల్ని దేవతా శక్తులు అని మనం భావిస్తాం. అది మనం కాంతి తరంగ స్థాయిలో ఉన్నటువంటి శక్తుల్ని దేవతా శక్తులు అంటూ ఉంటాం. ఆ దేవతా శక్తులు అనేది ఇట్ ఈస్ ఎ జనరల్ నేమ్. ఈ జనరల్ గా ఉన్నటువంటి దేవతా శక్తుల్ని వాటి యొక్క సబ్ డివిజన్ మనం చూసేటట్టయితే, ఆనంద స్థాయిలు మనం 10 అనుకున్నాం. మానుషానందంతో మొదలవుతుంది, బ్రహ్మానందంతో పూర్తవుతుంది. ఆ మధ్యలో మానుషానందం తర్వాత యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుష ఆనంద స్థితి, పితృదేవతానంద స్థితి, దైవానంద స్థితి, ఇంద్రానంద స్థితి, బృహస్పతి ఆనంద స్థితి, ఈ అన్ని స్థాయిలు కూడా సూక్ష్మమైనటువంటి దైవపరమైన స్థాయిలో ఉన్నటువంటి కాంతుల యొక్క తేడాలుగా మనం ఆలోచించగలిగేటట్టయితే, బృహస్పతి ఆనంద స్థితి, ఇంద్రానంద స్థితి, దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష ఆనంద స్థితి, పితృదేవతానంద స్థితి, ఇన్ని స్థాయిలు మనకు కనపడుతున్నాయి. అంటే ఒక్కొక్కటి దాని పూర్వపు దానికన్నా 100 రెట్లు ఎక్కువ, లేకపోతే 100 రెట్లు తక్కువ, కింద దానికన్నా పైది 100 రెట్లు ఎక్కువ అనుకోండి. అంటే ఇన్ని రకాల స్థాయి భేదంగా ఉన్నటువంటి కాంతి శక్తులే, జ్యోతిర్మయ శక్తులే కొంతమందిని దేవతలు అంటున్నాం, కొంతమందిని రాక్షసులు అంటున్నాం, కొంతమందిని మానవులు అంటున్నాం, కొంతమందిని బ్రహ్మాది లోకపాలకులు, దిక్పాలకులు అంటున్నాం. అందరూ కూడా ఒకే ఒక పరబ్రహ్మ యొక్క వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంతి శక్తులే అన్న భావన మనం బలపరుచుకున్నప్పుడు రుద్రం యొక్క తత్వం విశ్వం విష్ణువు అనే అనుభూతి ఎట్లా పొందాలి అని మనకు అర్థమవుతుంది. సపోజ్ దీన్నే మనం మానవులం కాబట్టి సృష్టిపరంగా దీన్ని, లౌకికమైనటువంటి సృష్టిపరంగా దీన్ని ఆలోచించాం అనుకోండి. మానవులు కాకుండా ఉన్నటువంటి 84 లక్షల్లో మానవుల్ని తీసేసి మిగతా తిర్యక్ జంతువులన్నీ కనుక మనం చూసేటట్టయితే వాటి యొక్క శారీరక శక్తిలో ఉన్నటువంటి స్థాయి భేదాలని బట్టి మనం వర్గీకరించుకోవచ్చు. మానవుల్లో కనుక మనం చేసే ప్రయత్నం చేసేటట్టయితే ఈ మానవుల యొక్క తత్వాన్ని వాళ్ళ యొక్క ఆత్మశక్తి,
వాళ్ళ యొక్క స్థిర మనోశక్తి, ఇందాక చెప్పిన మనోస్థిరత్వం, సూక్ష్మత, స్థిర మనోశక్తి, లేదు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి మనోశక్తులు, ఆ నెక్స్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బుద్ధిశక్తి, అది అంతకన్నా కొంచెం తక్కువ స్థాయికి వచ్చేటప్పటికి సాధారణ మానవ బుద్ధి, లౌకికమైనటువంటి బుద్ధిపరమైనటువంటి స్థాయిలుగా మానవుల్లో ఉన్నటువంటి తేడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకప్పటి వర్ణ వ్యవస్థ ఏదైతే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణ వ్యవస్థని మానవుల్లో మనం ఊహిస్తున్నామో, ఆ వర్ణ వ్యవస్థ అనేది వాళ్ళ యొక్క ఈ శక్తుల్ని ఆధారంగా చేసిన వర్గీకరణే తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ బయోలాజికల్ డివిజన్. బయోలాజికల్ గా ఒక పర్టికులర్ లెవెల్లో ఉన్న తల్లిదండ్రులకి పుట్టడం మూలంగా సహజమైన శక్తులు వాడికి కొంత ఉండొచ్చు. అంత క్రితం చెప్పుకున్న సంఘటన సహవాసయ పుణ్యగుణాన్ని భవంతు, సహవాసయ పాపగుణాన్ని భవంతు అన్నది కనుక అన్వయం చేసుకునేటట్టయితే పుట్టుక చేత వచ్చిన వాటిని సహవాసం చేత పెంచుకోవటము, తగ్గించుకోవటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఈ 40-50 సంవత్సరాల మధ్యలో అనుభవించగలిగేదానికి 25 నుంచి 40 దాకా ఆచరించడాన్ని, చిన్నతనం నుంచి 20 దాకా దాన్ని ప్రాక్టీస్ చేయటాన్ని పరంగా ఇందాక చెప్పినటువంటి ట్రాన్స్లేషన్ ఉన్న మాటని దీనికి మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలంటే ఈ సోమ అనే తత్వాన్ని, ఒక తెల్లటి కాగితం ఉన్నది, దాని మీద అనేక రకాల బొమ్మలు మనం వేశాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొమ్మలు వేసాం, ఒక కోడి కొంగ ఇట్లాంటి జంతువుల బొమ్మలు వేసాం, మనిషి బొమ్మ వేసాం. ఏ బొమ్మను మనం చూసేటప్పుడు ఆ బొమ్మకి సంబంధించిన గీతల్ని మాత్రమే చూస్తున్నాం, మిగతా తెల్ల కాగితాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ ఏ గీతలైనా సరే ఆ తెల్ల కాగితం ఆధారంగానే వచ్చినాయి తప్ప వాటికి విడిగా ఏ రకమైన మనుగడ లేదు. ఆ తెల్ల కాగితాన్ని ఏ ఆధారంగా ఈ బొమ్మలన్నీ వేయబడ్డాయో ఆ తెల్ల కాగితాన్ని సోమ అనే తత్వంగా, అన్నిటికీ ఆధారభూతమైనటువంటి చిచ్చక్తిగా, అన్నిటికీ కారణభూతమైనటువంటి శివ శక్తిగా, సహ ఉమాగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సోమ అనే తత్వం అన్నిటికీ ఆధారమైన తత్వం కాబట్టి ఆ తత్వం వైపు మన ధ్యానం కనుక ఉండేటట్టయితే, మన ధ్యాస ఉండేటట్టయితే విశ్వం విష్ణువు అన్న తత్వం తేలిగ్గా అనుభూతం అవుతుంది. అనేక రకాల సాధనలు మనం చేస్తున్నాం. చిన్నతనంలో మంత్ర సాధన చేస్తాం, లేదు జప సాధన చేస్తాం. ఇవన్నీ ఎప్పటిదాకా? ఆ పర్టికులర్ పరిణితి కలిగేదాకా. ఆ పరిణితి కలిగినాక ఆ పరిణితి కలిగిన తర్వాత మనం చేయవలసిన దాన్ని సేవ అంటున్నాం. అంటే అసలు సిసలైన సేవ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ సంపూర్ణమైనటువంటి పరిణితి, సమత్వ బుద్ధి కలిగినప్పుడు మనం చేయగలిగింది సేవ అవుతుంది. అప్పటిదాకా మనం చేస్తున్నది హెల్ప్ అవుతుంది. హెల్ప్గా మనం చేస్తున్న ఈ పనిని సేవగా మార్చుకోగలిగేటట్టయితే కింకరత్వం నుంచి శంకరత్వం అనేది ఒక మెట్టుగా, ఆటోమేటిక్గా జరిగే ఒక సహజ ప్రక్రియగా భగవత్తుల్యుడిగా మానవుడు మారటం అనేది సాధ్యం అవుతుంది అన్న సంకేతాన్ని ఈ సోమ అన్న మాట ద్వారా మనకి ఇండికేట్ చేస్తున్నారు. దీన్నే యజ్ఞపరంగా ఆలోచించినప్పుడు సాధన, యజ్ఞం అంటే త్యాగపూర్ణమైనటువంటి కార్యము అన్న పరంగా ఆలోచిస్తున్నప్పుడు యజ్ఞంలో మనం వేసేది ప్రధానమైన ఆహుతి ఆవు యొక్క నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ని సోమరసం అనే ద్రవ్యానికి ఇచ్చేవాళ్ళు. దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తొందరగా ప్రయత్నపూర్వకంగా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఒక పర్టికులర్ జార్లో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అది వేరే విషయం. ఆ సోమరసం నెయ్యితో కలిపి ఆహుతి చేసినప్పుడు ఆహుతి చేసేదాకా అది సోమరసం, లేకపోతే నెయ్యితో కలిపిన సోమరసం, అది ఒక పర్టికులర్ ద్రవ్యం. దాన్ని ఆహుతి చేసినాక అగ్నితో సమ్మేళన పొందంగానే అగ్ని కన్నా తేజస్సుతో ప్రజ్వరిల్లే సోమాగ్ని స్థితి వస్తుంది దానికి. అంటే భగవంతుడితో సమన్వయం అయ్యేదాకా మనది మానవ జన్మ అవుతోంది. ఒక్కసారి ఏకాగ్రతతో, స్థిరమైన మనసుతో ఆ సమన్వయత మనం సాధించగలిగినప్పుడు మనమే భగవంతుడైపోతాము. అదే అహం బ్రహ్మస్మిన్ అన్న స్థితి అన్న భావాన్ని
ఈ సోమాగ్నిపరమైనటువంటి సమ్మేళనగా, అంటే త్యాగభావం మూలంగా మానవుడు ఎట్లా భగవంతుడిగా మారచ్చు, కింకరత్వం నుంచి శంకరత్వం ఎట్లా సాధ్యమవుతుంది అన్న సమన్వయాన్ని సాధనాపరమైన అనువాకం లేదు ఉపాసనాపరమైన అనువాకమైనటువంటి ఈ 8వ అనువాకంలో ఈ సోమ అనే మాట ద్వారా, అనే నామం ద్వారా మనకి ఇండికేట్ చేస్తున్నారు. అంటే ఈ అగ్నితో జ్వలించి అగ్నితో సంయోగం చెందినటువంటి సోమరసం లేకపోతే నెయ్యి అగ్నిగా మారటాన్ని మతపరంగా మనం ఆలోచించేటట్టయితే రిలిజియన్ అంటున్నాం. దాన్ని రిలిజియో అని 2 పదాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అని అనుకున్నాం. రి అంటే తిరిగి, అగైన్. లిజియో మీన్స్ యునైట్. రీయునైట్ ఈజ్ రిలిజియన్. ఒరిజినల్గా మనం దానిలో నుంచే కాంతిపుంజంగా ఉండి బయటపడ్డాము. ఒక నెయ్యి ఆకారము, లేదా సోమరసం ఆకారము, లేదా ఒక మానవాకారము, లేదా ఒక జంతువు ఆకారము మనం పొందినటువంటి జ్యోతిర్మయ శక్తులము తిరిగి ఈ త్యాగభావంతో ఆ జ్యోతిర్మయమైనటువంటి యజ్ఞోవ అగ్ని, అంటే అదే చిదగ్ని స్వరూపమైనటువంటి పరమేశ్వరులో లయమైపోయినప్పుడు తిరిగి ఆయనతో కలిసిపోవటానికి ఆధారభూతమైన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం రిలిజియన్ అంటున్నాం. రిలిజియన్ యొక్క ధ్యేయం ఏమిటంటే రిలిజియో, తిరిగి మనల్ని యునైట్ చేయటమే తప్ప ఒకటి ఇంకొకరిని చంపేదానికి, లేదా నీది గొప్ప మతం నాది ఎక్కువ గొప్ప మతం అని కొట్టుకు తెచ్చేదానికి రిలిజియన్ కాదు. భగవంతుడిలో ఐక్యమైపోయేదానికి కారణభూతమైన మార్గాన్ని మనకు సూచించేదే తప్ప రిలిజియన్ భగవంతుడు కాదు. ఈ మార్గంలో పోయి దానిలో చేరటం, యజ్ఞము, త్యాగము, సోమరసము లేదా నెయ్యి, దీన్ని ఆహుతి చేయటం, ఆ నెయ్యి అగ్నిగా మారిపోవటం అనే ప్రక్రియని ఈ సోమ అనే తత్వం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే కర్మపరంగా ఆలోచించినప్పుడు ఎట్లా భగవంతుడిగా మారాలి, భావనలో ఎట్లా తన్మయత్వత అనే భావన ఎట్లా పెంచుకోవాలి, దీనికి ఆధారభూతమైన స్థితి మనోస్థిరత్వాన్ని సాధించినప్పుడు పొందే స్థితులుగా ఈ సోమ అనే మాట మనకు అర్థమవుతుంది. సో ఈ సోమ రుద్ర తత్వాన్ని అష్టమూర్త్యాత్మకమైన పరమేశ్వరుడి తత్వంగా, అంటే సాధనాపరంగా మనం ఆలోచించినప్పుడు 5వ అనువాకాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే భవాయచ రుద్రాయచ శర్వాయచ పశుపతేచ అన్నదానిలో అష్టమూర్తుల్లో ఉన్నటువంటి 4 మూర్తుల్ని అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ చెప్పిన 4 మూర్తులు ఎవరు? భవ, శర్వ అంటే జలము, భూమి. అంటే మనం ఆధారం, జీవి పుట్టాలంటే, జీవి పెరగాలంటే దానికి భూమి కావాలి, జలం కావాలి. కేవలం భూమి జలంతో మాత్రమే సృష్టి ఏర్పడదు, దానికి అగ్ని కావాలి, అట్లాగే యజమాని తత్వం ఆత్మతత్వం కావాలి, పశుపతి అంటే ఆత్మతత్వం కావాలి. ఆ రుద్ర పశుపతి కూడా కలిసి ఈ 4 తత్వాన్ని అక్కడ చెప్పిన తర్వాత అందులో చెప్పిన 4 తత్వాలు పోను మిగిలిన 4 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి సోమ అనే మాట కనుక చంద్ర అనే అర్థం కనుక తీసుకునేటైతే సోమ అంటే చంద్రతత్వం కావాలి. తామ్ర అనే మాట నెక్స్ట్ మంత్రంలో వస్తుంది, తామ్రాయచ అరుణాయచ. తామ్ర అనే దాన్ని సూర్యతత్వంగా తీసుకుంటే చంద్రుడు, సూర్యుడు. తర్వాత 2 మంత్రాల తర్వాత ఉగ్రాయచ భీమాయచ వస్తోంది. ఆ ఉగ్ర భీమ అనేది వాయుతత్వానికి, ఆకాశతత్వానికి సంకేతం. ఈ 4 తత్వాలు వీటితో పాటు పశుపతయేచ అనే నాది మళ్ళీ కలుస్తుంది. అంటే ఇక్కడ పశుపతి విశ్వాత్మ పరంగా మనం తీసుకున్నప్పుడు 5వ అనుభాగంలో చెప్పిన 4 తత్వాలు, ఇందులో మిగిలిన 4 తత్వాలు, వీటన్నిటికీ ఆధారమైనటువంటి విశ్వాత్మైనటువంటి పశుపతి తత్వం, ఈ తత్వాలతో సమన్వయం, వీటన్నిటిలో ఉన్నది ఒకే ఒక పరమాత్మ అన్న భావన బలం చేసుకోవటం మూలంగా అనంతమైనటువంటి విశ్వానికి ఆధారభూత శక్తి ఆ పశుపతి తత్వమైనటువంటి విశ్వాత్మ తత్వము అనే అనుభవంలోకి వస్తుంది. సో దీన్ని సాధనాపరంగా ఇంకొంచెం విశ్లేషించి మనం చూసేటట్టయితే ఉగ్ర భీమ అంటున్నారు. ఈ ఉగ్ర భీమ ఆ నామాలు వచ్చినప్పుడు కొంచెం వివరంగా మనం చెప్పుకుందాం. ఉగ్రమైనటువంటి
లేదు బృహత్తరమైనటువంటి భీమైనటువంటి సాధనతో దాన్ని మీరు పొందాల్సి ఉంటుంది. ఒక్కసారి మొదటి మంత్రాన్ని, రుద్రంలో మొదటి మంత్రాన్ని, 4 నమస్కారాలు ఉన్న మొదటి మంత్రాన్ని చూసేటట్టయితే మన్యు అనే శబ్దాన్ని చాలా ధార్మికమైనటువంటి దృఢ సంకల్పంతో దీన్ని మనం పొందవలసి ఉంటుంది. ఆషామాషిగా తేలిగా పోతూ పోతూ బజార్ నుంచి పోతూ పోతూ వస్తూ లేదు ఒక చేతులు నమస్కారం చేసి లేకపోతే అట్లాంటి వచ్చే ప్రక్రియ కాదు. స్థిరమైనటువంటి మనసుతో, దృఢమైనటువంటి సంకల్పంతో, తీవ్రమైనటువంటి ప్రయత్నంతో కాలాన్ని సద్వినియోగం చేస్తూ పొందవలసింది అన్న సంకేతాన్ని ఆ ఉగ్ర భీమ. ఉగ్ర అనటంలో వాయుపరమైనటువంటి భావన, ఉచ్ఛ్వాస నిశ్వాస పరమైనటువంటి, సోహం పరమైనటువంటి, లేదు ప్రాణాయామ పరమైనటువంటి, జ్యోతిర్మయమైనటువంటి సాధనాపరమైనటువంటి సాధనల ద్వారా ఈ జ్యోతిర్మయ తత్వాన్ని నిత్య జీవితంలో అనుభూతం చేసుకోవచ్చు అన్న సంకేతాన్ని ఈ 4 నామాల చతుష్టయం పశుపతితో కలిపి 5గా మనకి ఇండికేట్ చేసి సాధనాపరమైనటువంటి ఇండికేషన్ మనకి చేస్తోంది అని చెప్పచ్చు. సో ఈ మొట్టమొదటి మంత్రంలోనే ఇంత బృహత్తరమైన ప్రణాళికాబద్ధంగా చూడటంలో అర్థం ఏమిటంటే సోమాయచ, రుద్రాయచ, తామ్రాయచ, అరుణాయచ. ఈ చూడటంలో ఉద్దేశం ఏమిటంటే ఒక్కసారి పొద్దున నిద్ర లేవంగానే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని మనం చూసేటట్టయితే మొట్టమొదట మనకు వచ్చేది తామ్ర, అరుణ, బభ్రో అని 3 రకాల స్థాయిల్లో మనం సూర్యుని చూడగలుగుతాం. అంటే ఎర్రటి ఎరుపు, కొంచెం తక్కువ ఎరుపు ఉన్నటువంటి అరుణ వర్ణము, ఆ ఎరుపు వర్ణంతో బంగారు వర్ణం కలవటం మూలంగా వచ్చినటువంటి గోరోజన వర్ణము, ఈ 3 రకాల వర్ణంతో ఒకే సూర్యుని మనం చూస్తాం. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి విశ్వంలో ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం యొక్క స్థాయి భేదాలు అన్నది అనుక్షణం వ్యక్తం చేసే సూర్య పరమాత్మని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు లేదు దోషాలు లేకపోతే వీటిని ఎన్నక వీటికి అతీతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని వాళ్ళల్లో చూసే ప్రయత్నం చేయండి. అదే గొప్ప సాధన అవుతుంది అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. సో వీటిల్లో ఉన్నటువంటి కలయికని దేంతో కలవటం మూలంగా ఏదవుతుంది అని కనుక ఆ మాదిరి ఆలోచన మనం చేసేటట్టయితే వీటినే హఠయోగం అని, రాజయోగం అని, లయయోగం అని మనం చెప్పు. యోగం అంటే కలయిక. హఠయోగం అనే దానిలో మనం ఏం చేసేది, మన శరీరాన్ని మన మనస్సుని కలిపేదానికి సాధన చేస్తాం. కాబట్టి ఈ కరాటే వాటిల్లో ప్రదర్శించబడే నార్మల్ శక్తుల కన్నా వాడు కరాటే ప్రాక్టీస్ చేసిన వ్యక్తి ఓ దెబ్బ కొడితే చాలా బలంగా తగులుతుంది మామూలు చేతకాని వాడి కన్నా. కారణం ఏంటంటే వాడు ఆ దెబ్బ కొట్టడం చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కొడతాడు. ఏ పాయింట్లో కొట్టాలో ఆ పాయింట్కి తప్పకుండా. అందువల్ల ఎక్కువ అంటే మనస్సుని దానిలో ప్రవేశపెట్టి ఏకాగ్రత సాధించడం మూలంగా వచ్చే ఎక్స్ట్రా శక్తి ఫిజికల్ లెవెల్లో మనం చూస్తాం. దాన్ని స్వామి సేవలో మనని పొందమన్న సంకేతాన్ని మనకి ఇండికేట్ చేయటంగా ఏకాగ్రమైనటువంటి మనసుతో అవతల వాడికి నేను సపరేట్గా సేవ చేయటం లేదు, సాక్షాత్తు అతల్లో ఉన్న పరమేశ్వరుడికి చేస్తున్నాను అంటే నాకు నేనే చేసుకుంటున్నాను అన్న ఏకాగ్ర భావంతో చేసిన సేవలో ఈ మొట్టమొదటి స్థాయి మనకు సాధ్యం అవుతుంది. మనస్సుని ఏకాగ్రంగా చేయటం మూలంగా కర్మ, మనస్సు ఏకాగ్రమైన మనసుతో కర్మ చేసే లక్షణం మనకి సాధ్యం అవుతుంది. ఇందాక ఆ మెసేజ్లో చెప్పిన భావాన్ని మంచి ఆచరణ, తపస్సు, ధ్యానము వగైరా, మంత్రము, జపము, ఈ కార్యక్రమాలు వాటిని వ్యక్తిగత సాధనలో చేయటం మూలంగా మనస్సు ఆత్మతో కలిసే రాజయోగానికి సాధ్యం అవుతుంది. సోహం సాధన ఇంకోటి. ఆ 3వ స్థాయికి వచ్చేటప్పటికి జ్యోతిర్మయమైనటువంటి సాధనలో విశ్వమంతా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం, జ్యోతిలోనే నేనున్నాను, నాలో జ్యోతి ఉన్నది భావన 3వదైనటువంటి లయయోగానికి దారి మనకు చూపిస్తుంది. అంటే నిత్య జీవితంలో అత్యంత సాధారణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా 3 స్థాయిల్లో కర్మయోగాన్ని, ధ్యానయోగాన్ని, లయయోగాన్ని ఎట్లా సాధించాలో
తన యొక్క నిత్యకృత్యమైనటువంటి కర్మలు ఏమాత్రం భంగం కాకుండా లౌకిక జీవితంలో ఉంటూ కూడా వీటిని ఎట్లా సాధించవచ్చో చాలా ప్రాక్టికల్గా స్వామి మనకి ఇండికేట్ చేసి వీటిని నీ సంకల్పంతో నువ్వు చెయ్యి అని వదిలేయటమే తప్ప వాటిల్లో తక్కువగా మనం ఆలోచించకూడదు. అంటే ముందు మనకి అవగాహన లేని రోజుల్లో దాని గురించి అవగాహన లేదు, అందుకే అదేమిటో మనకి తెలియదు. ఉన్నా మన పక్కనే ఉన్నా మనం పట్టించుకోం. దీనికి ఒక సందర్భంలో స్వామి చాలా ప్రాక్టికల్గా ఒక ప్రాక్టికల్ లెసన్ చూపించారు. ఒక సందర్భంలో ఎవరు కస్తూరి గారు ఉన్న టైంలో దానికి దీనికి సమన్వయం ఏమిటి అని మీకు అనిపించచ్చు. కొంచెం ఆలోచిస్తే మీకు ఆ సమన్వయం అర్థం అవుతుంది. స్వామిని ఓ ప్రశ్న వేశారు. ఏమిటి స్వామి, మీ సంకల్పం లేకుండా ఎవరు మీ దర్శనం చేసుకోలేరు అంటారు కదా. ఇప్పుడు మనం బెంగళూరు పోతున్నాము, కారులో బెంగళూరు పోతున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని చూస్తుంటారు కదా. ఈ చూసే వాళ్ళందరూ మిమ్మల్ని దర్శనం చేసుకున్నట్టే కదా. మరి దీన్ని ఎట్లా మేము అర్థం చేసుకోవాలి అంటే, మీ సంకల్పం లేకుండా వాళ్ళు ఎవరు దర్శనం చేసుకోలేరు అని కూడా మీరు అంటున్నారు కదా. మరి వీళ్ళందరూ దర్శనం పొందుతున్నారు కదా, ఈ రెండింటికి సమన్వయం ఎట్లా కుదురుతుంది అని అడిగాడు ఆయన. స్వామి చాలా ప్రాక్టికల్గా ఆ అద్దానికి మామూలుగా పోతున్న కొంచెం స్పీడ్గా పోతున్న కార్ని మెల్లిగా పోనేమన్నారు. అంటే చాలా తేలిగ్గా కారులో ఎవరున్నారు చాలా స్పష్టంగా మనం అటువంక చూసేటట్టయితే మనం చూడగలుగుతాం. ఆ పక్కనే ఉన్న కస్తూరి గారు కారులోనే ఉన్నారు, చూస్తున్నారు. స్వామి పక్కన నుండి విండోని కిందకి దించారు. కారు మెల్లిగా పోతోంది. ఆ మెల్లిగా పోతూ వాట్ కాల్ దట్ మన పాయింట్కి వచ్చినప్పుడు ఆపుతారు. ఆపినప్పుడు అది రైట్కి పోవాలి, లెఫ్ట్కి పోవాలి, సిగ్నల్ వచ్చినప్పుడు ఆపుతారు కదా. ఆపటం కూడా జరిగింది. విండో తీసున్నది స్వామి ఓపెన్గా అందరికీ కనపడుతున్నారు. ఈయన చాలా ఆతృతగా ఏం చేస్తారని చూస్తున్నారు. కొన్ని వందల మంది అటు ఇటు పోతున్నారు తప్ప ఈ పోతున్న వాళ్ళు ఎవరికి స్వామి వైపు చూడాలని కానీ చూడటం కూడా జరగలేదు. ఆశ్చర్యపోయి, ఇప్పుడు నీకు అర్థమైందే, స్వామి సంకల్పం లేకపోతే స్వామి సంకల్పం ఉంటే తప్ప వాళ్ళు ఎవరు నా దగ్గరికి రావటం కానీ చూడటం కానీ దర్శనం పొందటం కానీ లేదు సేవలో పార్టిసిపేట్ చేయటం కానీ జరగదు అనే మాట అర్థమైందే అని అడుగుతారు. అంటే మనం ఏదో ప్రయత్నం చేసి స్వామి యొక్క అనుగ్రహం పొంది ఈ సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నాం కాబట్టి మిగతా వాళ్ళకన్నా మనం ఎక్స్ట్రా అర్హులం అనే భావన కాదు. స్వామి మనకి ఇచ్చినటువంటి బృహత్తరమైనటువంటి అవకాశంగా దీన్ని మనం పొందుతున్నాం అనే భావన, కృతజ్ఞతా భావంతో దీన్ని పొందటం మూలంగా తేలిగ్గా శరణాగత తత్వం మనకు అలవాటు అవుతుంది. అప్పుడు స్థిర మనస్సు మనకి సాధ్యం అవుతుంది అనే భావన సమన్వయం కోసం ఈ సంఘటన జరిగిన సంఘటన జస్ట్ మీతో షేర్ చేశాను నేను. సో ఇది ఈ సోమ అనే మంత్రాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సోమ అనే ఈ స్వామి యొక్క నామాన్ని, ఈ సోమ దానిలో కంక్లూషన్ మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఉదయిస్తున్న సూర్యుడు యొక్క ఎరుపుతనం మనకు అరుణం మనకి ఎప్పుడైతే కనిపించో, తామ్ర అరుణ స్థితులు ఎప్పుడైతే కనిపించినాయో ఇంకొంతసేపట్లో సంపూర్ణమైనటువంటి సూర్యుడి యొక్క విస్తృతమైన కాంతి మనకి కలగబోతోంది అనే సూచన. అట్లా ఈ సోమ అనే తొలి నామంతోనే ఇందులో మనకి ఇండికేట్ చేస్తుంది, ఈ అనువాకం మనకి ఇండికేట్ చేసేది ఏమిటంటే, ఇంకొద్ది దూరంలో రుద్రతత్వాన్ని ఏదైతే ఉందో ఆ రుద్రతత్వం మనం పొందేదానికి అవసరమైనటువంటి ఆ మంత్రరాజం పంచాక్షి మహామంత్రం రాబోతోంది అన్న సూచనగా ఈ సోమతత్వాన్ని మనం తీసుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే 8వ మంత్రాన్ని తారాయ అంటే తరింపజేసే లక్షణము. ఎవరు తరింపజేస్తారు, ఎట్లా తరింపజేస్తారు? 11వ మంత్రాన్ని నమశివాయగా చూడొచ్చు. అంటే రాబోయే తారణ మంత్రాన్ని, దానికి కారణమైనటువంటి నమశివాయ తత్వానికి రాబోతోంది అన్నటువంటి వేగు చుక్క రాగానే మనకి సూర్యోదయం కాబోతుంది అన్నట్టుగానే అట్లా ఈ సోమతత్వాన్ని ఈ 8వ అనువాకంలో మొట్టమొదటి మంత్రంగా మనకి మొట్టమొదటి నామంగా సోమాయచ రుద్రాయచ అనే మొదటి మంత్రంలో తొలి నామంగా ఈ సోమతత్వాన్ని ఇండికేట్ చేయటంలో
విశ్వం మొత్తానికి ఆధారమైనటువంటి శివశక్తి, దాన్ని అనుభూతం చేసుకునే దానికి ఆధారమైనటువంటి పంచాక్షి మహామంత్రం యొక్క రాబోయే సూచనగా దీన్ని వెలుగు చుక్కగా దీన్ని మనం భావించవచ్చు. సో ఈ తామ్ర అరుణ దీన్ని కూడా కొంచెం చెప్పి వదిలిపెడతాను, మిగతాది నెక్స్ట్ మండే నాడు మనం చెప్పుకుందాం. ఈ తామ్ర అరుణ అన్నప్పుడు ఈ తామ్ర అరుణ ఇదే నామాల్ని 1వ అనువాకంలో 7-8 మంత్రాల్లో సూర్యపరమైనటువంటి మంత్రాలు అసౌ యోగ సర్పతి నీలగిరివో ఆ మంత్రాల్లో మనం తెలుసుకున్నాం. ఆ మంత్రాల్లో తెలుసుకున్నటువంటి సూర్యతత్వం కన్నా భిన్నమైనటువంటి సాధనాపరమైనటువంటి సూర్యతత్వాన్ని ఈ తామ్ర అరుణ నామాల పరంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తామ్రాయచ అరుణాయచ అనేది 2వ మంత్రం. ఈ తామ్ర అరుణాలో 1వ అనువాకంలో చెప్పిన సృష్టిపరమైనటువంటి 7-8 మంత్రాలు సో చెప్పినటువంటి భావాల కన్నా విశేషమైన భావాలు ఇందులో మనం తెలుసుకుంటాము. ఆ 7-8 మంత్రాల్లో చెప్పిన భావాలు అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ అన్వయం అవుతాయి. ఇన్ అడిషన్ టు దట్ ఆ కొత్త వివరాలు ఏదో మనం ఇక్కడ కొన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యుడు అనగానే తామ్ర అరుణ బభ్రు, ఒకసారి మెరిసే రాగి వర్ణం, ఇంకోసారి కొంచెం తక్కువ ఎరుపైనటువంటి అరుణ వర్ణం, ఇంకోసారి ఎరుపు పసుపు కలిగిన గోరుజన వర్ణంతో మనకు వ్యక్తులు. ఆ సూర్యుడిని వ్యక్త రుద్రుడుగా భావించడం ముందు నేర్చుకోండి. వ్యక్త రుద్రుడు అయినటువంటి కళ్ళకి కనిపించే రుద్రుడుగా వచ్చినటువంటి సూర్యుడిని శరణాగత నమస్కారాలతో సంతోషపరిచి దీవెనలు పొందమని ఆ 7-8 1వ అనువాక మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. సో వేదంలో సూర్యుడిని సర్వదేవతా స్వరూపుడుగా మనకి చెప్తారు. ఆ సర్వదేవతా స్వరూపుడుగా మనకి చెప్పే వివరాలు మనం చూడొచ్చు. దీన్ని సాధనాపరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు లౌకికంగా మనం చూస్తే భానుమండలం చాలా పెద్దది, దానికన్నా పెద్ద చంద్రమండలం కన్నా భానుమండలం పెద్దది, భానుమండలం కన్నా అగ్నిమండలం పెద్దది. ఆరాధన సాధనాపరంగా మనం చూసినప్పుడు ఆధారభూతమైన అగ్నిమండలం మన శరీరంలో మూలాధారంలో ఉంటుందని, దానికన్నా ఉన్నతమైంది మన హృదయ స్థానంలో 12 అక్షర శక్తులతో ఉన్నటువంటి ద్వాదశ ఆదిత్య సూచక సూర్యమండలం అని, దానికన్నా ఉన్నతమైంది మనస్సుకు సంకేతమైనటువంటి పాలభాగం దగ్గర నుంచి అంటే భృగుటి నుంచి సహస్రారం దాకా ఎక్కడ మనం విభూది రేఖ ఎక్కడైతే పెట్టుకుంటామో బొట్టు పెట్టుకుంటామో ఆ స్థానాలను ఇండికేట్ చేస్తూ అక్కడ మొదలుపెట్టి సహస్రారం దాకా అంటే పిట్యూటరీ గ్లాండ్ ఉన్నటువంటి స్థితి దాకా ఉన్నటువంటి దాన్ని షోడశ కళాస్వరూప చంద్రమండలం అని, సాధన ద్వారా ఆధార స్థానంలో ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వరింపజేసి 2 గ్రంథుల్ని దాటించి 3వ స్థితి అంటే రుద్రగ్రంథి దాకా మనం తీసుకుపోయేటట్టయితే భృగుటి దాకా మనం సాధన ప్రయత్నంలో తీసుకుపోగలిగేటట్టయితే అక్కడి నుంచి భగవద్ అనుగ్రహంతో సోమతత్వం అంటే శివశక్తుల యొక్క సమన్వయతని గురు పాదుకల రూపంలో సహస్రారంలో అనుభవంలోకి భగవంతుడు అందిస్తాడు అన్న సంకేతంగా ఆరాధనాపరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీని యొక్క ప్రత్యేకతని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మన శరీరంలో కూడా అనేక అంగాలు మన శరీరంలో ఉన్న వాటిల్లో తారతమ్యాలు ఎక్కువ ప్రభావశీలమైనటువంటి అంగాలు, తక్కువ ప్రభావశీలమైన అంగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేళ్ళు, గోళ్ళు, జుట్టు వాటిని కట్ చేసినా మనకేం నొప్పి అనిపించదు. అంటే మన శరీరంలో భాగాలు కాదా, అందులో ప్రాణం ఉందా లేదా, ప్రాణం లేకపోతే ఎట్లా పెరుగుతున్నాయి, మరి పెరుగుతున్న కట్ చేస్తే మనకి ఎందుకు అనిపించడం లేదు. అవి చాలా అల్పశక్తివంతమైనటువంటి శరీరంలో ఉన్న భాగాలు. అదే కాలు చెయ్యి శక్తివంతమైన భాగాలే, వాటి కట్ చేసిన మనిషి యొక్క ప్రాణానికి ఏ రకమైన ప్రత్యేకమైన ప్రమాదం ఉండదు. కొన్ని ప్రత్యేకమైన కేంద్రాల్లో చిన్న దెబ్బ తగిలిన ప్రాణం పోతుంది. అంటే చాలా శక్తివంతమైన కేంద్రాలు అవి. అట్లా లౌకిక శరీరంలో ఏ మాదిరిగా ఎక్కువ తక్కువ శక్తిపరమైనటువంటి అంగాలు ఉన్నాయో
అట్లా శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ కేంద్రాల్లో ప్రధానమైన వాటిని 111 అని, ఇంకా ప్రధానమైన వాటిని 33 అని, అందులో ప్రధానం 11 అని, వాటిల్లో త్రిమూర్తులకి సమానమైన 3 నాడులని ఈ మాదిరిగా చెప్పి వీటిని సాధన చేసేదానికి కొన్ని ప్రత్యేకమైన కేంద్రాల్ని ఐడెంటిఫై చేసి చెప్పారు మన మహర్షియాదులు. ఆ చెప్పబడ్డ స్థానాలే ఈ షట్చక్ర పరంగా ఆ 6 స్థానాలు, ఈ 3 గ్రంథులు, అందులో ముఖ్యమైనది భృగుటి, అగ్నిపరమైనంగా మూలాధారంలోను, సూర్యపరంగా హృదయస్థానంలోను, చంద్రపరంగా శివశక్తుల పరంగా సోమపరంగా భృగుటి పైన సహస్రార స్థానంలోను ధ్యానం చేయటం మూలంగా అంటే చాలా తొందరగా ఎక్కువ ఫలాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? ఇది అంతర ఆదిత్య సాధన అవుతుంది. అంతర ఆదిత్య అంటే బాహ్యంలో సూర్యుడు ఉన్నాడు, బాహ్యంలో ఉన్న సూర్యుడు ప్రపంచానికి దిక్పతి. అంతరాదిత్యుడుగా అంతరాదిత్య సాధనాపరమైనటువంటి సాధనగా ఈ 3 కేంద్రాల్లోనూ చెప్పబోయే పంచాక్షి మహామంత్రాన్ని, లేదు ఇతర గురుమంత్రాన్ని, లేదు ఎవరు ఏ దేవతని అనుసరిస్తారో, ఏ దేవతని ఇష్టదేవతగా భావిస్తారో ఆ దేవతాపరమైనటువంటి సాధనని సూర్యమండల పరంగా చేసి ఈ 3 స్థానాల్ని కేంద్రంగా తీసుకుని చేసి అత్యధికమైనటువంటి ఫలాన్ని సాధనలో పొందండి అన్న సంకేతాన్ని ఈ తామ్ర అరుణ అన్న నామం మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. దీనికే ఈ 3 రకాల గ్రంథుల్ని దీన్ని చెప్పటంలో ఎట్లా చెప్తారంటే అంతర్ధ్యానం. అంతర్ధ్యానం అంటే ఏమిటి? మొట్టమొదటి గ్రంథిని, బ్రహ్మగ్రంథిని గనక ఈ శక్తి దాటేటట్టయితే వచ్చే స్థితిని అంతర్ధ్యానంలో పొందగలిగినటువంటి సిద్ధి అంటారు. ఎవరైతే అంతర్ధ్యానంలో వాళ్ళ యొక్క కుండలిని శక్తిని మొదటి 2 చక్రాలు దాటిచ్చి మూలాధారం అండ్ స్వాధిష్టానం దాటి ఆ బ్రహ్మ గ్రంథి కనుక భేదన జరిగింది అంటే వాళ్ళు పొందే స్థితి స్థూల దేహం నేను కాదు అనే బలమైనటువంటి అనుభూతి వాళ్ళకి కలుగుతుంది. దాన్ని బ్రహ్మగ్రంథి విచ్ఛేదన అన్నారు. అంతరతర అన్నప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి మణిపూరక అనాహత చక్రాలు కూడా దాటేటట్టయితే దాన్ని అంతరతర ధ్యానం అన్నారు. అప్పుడు వాళ్ళకి స్థూల భావనతో పాటు ఈ మనస్సు సూక్ష్మదేహం కూడా నేను కాదు అన్న స్థితి, ఆ లభ్యతని దాన్ని విష్ణు గ్రంథి విభేదన అన్నారు. అంతరతమ, అంతరతర, అంతరతమ అంటే ఏమిటి? దానికన్నా పైనటువంటి విశుద్ధి ఆజ్ఞ, ఈ 2 చక్రాలు కూడా దాటి కనుక శక్తి కనుక చేసిందంటే కారణదేహం కూడా నేను కాదు, ఈ కారణదేహ స్థితి కూడా నేను కాదన్న స్థితిని పొందటాన్ని రుద్రగ్రంథి విభేదన అన్నారు. ఈ 3 లలితా సహస్రనామాల్లో బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథిత్రయ విభేదినిగా మనం చెప్తాం. నామంగా మనం చెప్పుకునేది సాధనాపరంగా ఎట్లా సాధన చేసి ఒకే ఒక తత్వం విశ్వం అంతా వ్యాపించున్నది అనుభూతి పొందాలి అన్న దాన్ని ఈ రుద్ర, ఈ తామ్ర, అరుణ అనే మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో ఆ నామంగా ఉన్నటువంటి ఆ నామం సాధనలో ఈ 3 స్థానాల్లోనూ కేంద్రీకృతం చేసి మనస్సుని స్థిరం చేసి చేసిన సాధన మూలంగా పొందే అనుభూతిగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇష్టదేవతా సాధనని సూర్యపరంగా ఎట్లా చేయొచ్చు, అది కొంచెం పెద్దగా ఉంటుంది ఆ టాపిక్. అంటే దీని కంటిన్యూషన్ యాక్చువల్లీ ఒకటి చెప్తాను, దీన్ని కంటిన్యూ చేయమంటే చేద్దాం, అదర్వైజ్ ఇక్కడ ఆపి మిగతా నెక్స్ట్ టైం చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సాధనాపరంగా ఎవరెవరి ఇష్టదేవతల్ని వాళ్ళు సూర్యమండలంలో భావిస్తూ చేసే ధ్యానం, చేసే ప్రార్థన. విష్ణుమూర్తి భక్తులు ఉన్నారు. ఆ విష్ణు భక్తుల భావన ఎట్లా ఉండాలంటే ధ్యేయ సదా భానుమండల మధ్యస్థం సరస్యజనయనం విశ్వపాలకం పరమేశ్వరం. నేను ఏ విష్ణుమూర్తిని అయితే ధ్యానం చేస్తున్నానో ఆ విష్ణుమూర్తి ఈ సూర్యమండల మధ్యంలో
జ్యోతిర్మయమైన స్వరూపంలో విశ్వాన్ని పరిపాలిస్తున్న పరమేశ్వరుడే ఆయన. అంటే ఆ మహేశ్వరుడు విష్ణుమూర్తి రెండు వేరు కాదు. నా ఇష్టదైవం విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తిని ఈ జ్యోతిర్మయమైనటువంటి సూర్యమూర్తిగా సూర్యనారాయణమూర్తిగా నేను భావిస్తున్నాను అన్న పరమైనటువంటి ధ్యానం వాళ్ళు చేయాలి అని. దీని శివపరంగా మనం భావించినప్పుడు మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితి మఖండ ద్యుతిం చింతయామి రుద్రం ముని సహస్ర సేవితం. ఆ రుద్రుడే భర్గుడుగా ఈ మొత్తం ఈ సూర్యమండలంలో వెలుగుతున్న పరమేశ్వరుడు రుద్రుడే అనే భావంతో చేస్తే అదే సూర్యుడు వీడికి రుద్రభావంగా దర్శనం ఇస్తాడు. దీన్ని భగవత్పరంగా మనం చేసేటట్టయితే ధ్యేయ సదా భానుమండల మధ్యవర్తినిం విశ్వాధార పరమేశ్వరిం సర్వచరాచర సృష్టి చాలక లలితాంబికాం నమామి. పరమేశ్వరుగా భావించాలి. అదే సూర్యుడు ఉన్నది, ఒకే ఒక సూర్యుడు. మన ఇష్టదేవతని ఆ జ్యోతిర్మయ తత్వంగా ఆపాదించి ఈ 3 కేంద్రాలను మన శరీరంలో ఉన్న 3 కేంద్రాల్లో ధ్యానం చేసే ప్రక్రియని ధ్యాన ప్రక్రియ. ఇందాక జ్యోతిర్మయమైన దీపాన్ని వెలిగించి జ్యోతిర్ధ్యానం ఎప్పుడైతే చేసి ఒక పర్టికులర్ పరిణితి మనం పొందగలిగేటట్టయితే ఆ నెక్స్ట్ లెవెల్లో మనం చేసి సూర్యుడినే జ్యోతిగా మనం భావిస్తాం. స్వామి నా ఇష్టదేవత, సూర్యమండలంలో సాక్షాత్ జ్యోతిర్మయమైనటువంటి సత్యసాయి పరమేశ్వరుడే సూర్యమండలంలో జ్యోతిర్మయంగా నాకు కనపడుతున్నాడు. సో ఆ భావన బలం చేసుకోవటం మూలంగా విశ్వమంతా ఆ జ్యోతిర్మయ తత్వంగా అనుభూతి పొందటం తేలికవుతుంది అన్నది ఈ తామ్ర అరుణ నామాల్లో నుండి. సో లలిత సహస్రనామాల్లో భగమాలిని అనే ఒక నామాన్ని మనం చూస్తాం. ఏమిటి భగమాలిని అంటే భగుడుతో విడిపోకుండా ఉన్నటువంటి అంతర్గత అంటే శివాండ శక్తి. అంటే ద్వాదశ ఆదిత్య పరంగా ఇదే శివతత్వం, ఇదే రుద్రతత్వాన్ని, ఇదే సూర్యతత్వాన్ని ఇంద్ర, ధాత, త్వష్ట, పర్జన్య, పూష, అర్యమ, భగ, వివస్వత, విష్ణు, అంశుమంత, వరుణ, మిత్ర అంటే 12 నెలల్లోనూ 12 రకాల సూర్యుడిని 12 రకాల శక్తి తత్వాలుగా ఇండికేట్ చేసి దీన్నే కిరణమాలిని స్వరూపం అంటే కిరణాలు మాలగా కలిగినటువంటి జ్యోతిర్మయ భగవతి స్వరూపంగా సూర్యుడిని భావించడం. అంటే ఎవరెవరి ఇష్టదేవత ఎవరైనా సరే వాళ్ళని జ్యోతిర్మయమైనటువంటి సూర్యతత్వంగా భావించడం మూలంగా ఆ ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్తి లేతే అనుభూతి లేతే ప్రత్యక్షత తొందరగా పొందొచ్చు అన్న సంకేతాన్ని తామ్ర అరుణ అనే మంత్రంలో రుద్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే రుద్రం అనేది కేవలం రుద్రుడిని మాత్రమే ధ్యానం చేయని, నీ ఇష్టం వచ్చిన దేవతని భావించు. ఏ దేవతా రూపమైనా తెల్ల కాగితం మీదే మనం వేసింది. విష్ణుమూర్తి ఇష్టము ఆ యాంగిల్లో ఆ రూపంలో నువ్వు చూస్తున్నావు, కానీ బ్యాక్గ్రౌండ్ తెల్ల కాగితమే సోమ. ఇంకొకరికి ఇంకో దేవత ఇష్టం, ఆ దేవతను వేసిన ఆ బొమ్మ తెల్ల కాగితం మీదే, ఆ తెల్ల కాగితం సోమ అంటున్నాం. కాబట్టి వీళ్ళ ఆ బ్యాక్గ్రౌండ్కి మనం చేర్చే శక్తి ఒకటే. కాబట్టి నీ ఇష్టం వచ్చిన దేవతని జ్యోతిర్మయంగా భావించడం ముందు నేర్చుకో. ఆ విగ్రహ ఆరాధన నుంచి జ్యోతిర్మయ దీపారాధన నుంచి జ్యోతిర్మయ ఆరాధన అన్నటువంటి మెట్టుని ఈ రుద్రం ఆ పొందమన్న భావనని తామ్ర అరుణ అనే మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. దీన్నే శివశక్తి పరంగా భావించే లలిత అంటే అమ్మవారి పరంగా భావించే ఇంద్రధాత త్వష్ట అన్నాం. దీన్నే శివశక్తి పరంగా మనం భావించేటట్టయితే దీన్ని శివుడు శక్తి, ఇందాక శివుడు పరంగా చెప్పుకున్నాం, విడిగా శక్తి పరంగా చెప్పుకున్నాం. శివశక్తి పరంగా చెప్పినప్పుడు ధ్యేయసదా భానుమండల మధ్యస్థం సాంబం సా అంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం. అంటే ఇంతకన్నా పరమాత్ముడు ఎవరు? శివుడే, శివశక్తే సాక్షాత్ జ్యోతిర్మయమైన రుద్రుడుగా నేను దర్శిస్తున్నాను అన్న భావన. దీన్నే జస్ట్ ఓన్లీ శివుడు అనుకునేటట్టయితే
ఆదిత్యంత శివం విద్యా శివం ఆదిత్య రూపం. శివుడికి ఆదిత్యుడికి తేడా లేదు, శివుడే ఆదిత్యుడు, ఆదిత్యుడే శివుడు అని. ఉభయో అంతరం నాస్తి ఆదిత్యంచ శివస్యచ. ఇద్దరికి తేడా అనేది భావించకుండా ఆ జ్యోతిర్మయమైనటువంటి సూర్యుడిని శివుణ్ణి ఒకటిగా భావించడం ముందు నేర్చుకోండి అనేది. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మహన్యాసం మనం చెప్తాం, లేదు రోజు అభిషేకం మనం చేస్తాం. జస్ట్ అభిషేకం చేసేదానికి స్ట్రైట్ అవే నమస్తే రుద్రమన్యవాతో మొదలు పెడుతున్నాం కాబట్టి మనకి తెలియటం లేదు. కానీ అభిషేకానికి ముందు ఉన్న ప్రక్రియ కొంచెం అర్థం చేసి చూసుకున్నట్టయితే సంకల్పం అది చెప్పి తర్వాత మనం చెప్పేది అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి సంకర్ష మూర్తి స్వరూపో యోసా బాదిత్య పరమ పురుష సయేషో రుద్ర రుద్రో దేవత అని చెప్తాం. ఇక్కడ యోస అంటున్నాం. యోస అంటే ఏంటి? యహ అసౌ యోస. యోస అంటే ఆ కనపడుతున్న సూర్యుడే రుద్రుడు సుమా. ఆ కనపడుతున్న సూర్యుడిని ఎవరిని అంటాము? సో లేదు ఇదే మన కోటేశ్వరరావు, లేదు మన లక్ష్మీనారాయణ అంటే ఏమిటి అర్థం? మనకి తెలిసిన, మన కంటికి కనపడుతున్న అంత ప్రత్యక్షంగా ఉన్నటువంటి తత్వాన్ని అసౌ అనే శబ్దంతో ప్రకటిస్తారు. సో సూర్యుడికి అసౌ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆదిత్యుడు ఎవరో కాదు సుమా, సాక్షాత్తు శివుడే ఆదిత్య రూపంలో మనకు కనపడుతున్నాడు. నిత్యం కనపడుతున్నటువంటి ఆదిత్యుడిని మర్చిపోయి దేన్నో ధ్యానం చేయటం అంత సమంజసమైనటువంటి సాధనా విషయం కాదు. నిత్య జ్యోతిర్మయ శక్తి అన్న భావనగా ఆ అసౌ అనే శబ్దాన్ని ప్రయోగించి మనకి చెప్పటం ఇండికేట్ చేయొచ్చు. ఇదే అసౌ శబ్దాన్ని రుద్రాభిషేకం చేసే ముందు మనం చెప్పటం సంకర్షణమూర్తి అనటం. యోస ఆదిత్య, యోస అంటే యహ అసౌ ఆదిత్య పరమ పురుష స ఏషో రుద్ర. ఆదిత్యుడే రుద్రుడు, రుద్రుడే ఆదిత్యుడు అన్న భావనగా సాధన చేసే తత్వాన్ని మనకి ఇండికేట్ చేయటం. ఈ శివుడి యొక్క అష్టమూర్తులు ఏ మాదిరిగా ఉన్నాయో, ద్వాదశ అష్టమూర్తులు అంటే సూర్యుడు కూడా అష్టమూర్తులు ఉన్నాయని, ఆ అష్టమూర్తుల ద్వారా ఈయన సృష్టి చేశాడనే భావన సైంటిఫిక్ గా ఎట్లాగనేది ఆ వివరాలు రేపు చెప్పుకుందాం. నెక్స్ట్ మండే మనం కలుపుకుంటూ చెప్పుకుందాం. జ్యోతిర్మయంగా అష్టమూర్తులకు సూర్యుడికి చెప్పుకున్నాం, అదే శివుడికి చెప్పుకున్నాం. ఏది భవ శర్వ రుద్ర. అట్లా శివుడికి రిప్రజెంటేటివ్ సూర్యుడికి కూడా మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర ఈ మూర్తులుగా అంటే సూర్యుడు యొక్క రిప్రజెంటేటివ్ గా ఆయనకు కూడా అష్టమూర్తులు ఉన్నాయని, ఈ అష్టమూర్తుల తత్వంతో ఈ సృష్టి మొత్తాన్ని చేయటంగాను ఆ వివరాలు, దాని యొక్క సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ని నెక్స్ట్ మండే మనం కలిసినప్పుడు చెప్పుకుందాం. ఇది ఇందులో ఉన్నటువంటి వివరాలు కొంచెం జటిలంగా ఉన్నదేమో నాకు తెలియదు. చాలా జటిలంగా అంటారా? ఓకే, అది చూడండి. అది అవసరం కనుక అయితే ఇంకోసారి ఇప్పుడు, ఎందుకంటే ఇవి సాధనాపరమైనటువంటి తత్వాలు, మనకేం తొందర లేదు. విల్ ట్రై టు గో ఎ లిటిల్ స్లో. ఇది ఏదైనా కావాలంటే దీన్నే మళ్ళీ కొంచెం రిపీట్ చేసి నెక్స్ట్ ఇంకొంచెం చెప్పేసి వదిలిపెడతాను. సో ఇందులో ప్రశ్నలు కానీ దీని ఎలాబరేషన్ కానీ ఏదైనా ఫర్దర్గా ఏదైనా కావాలంటే అయితే ఎలాబరేషన్ కావాలంటే అడగండి, ఆ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ నమస్కారం. మళ్ళీ స్టార్ట్ చేయం రికార్డింగ్.